క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆమత్య పదవి కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా హస్తం పార్టీని గుండెల్లో పెట్టుకునే పార్టీ శ్రేణులకు పార్టీ అధిష్టానం కూడా అంతే స్థాయిలో కీలకమైన పదవులు బాధ్యతలతో ప్రాధాన్యత కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచినా అమాత్య పదవి గాని ప్రాధాన్యత గాని కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకు జిల్లాలో ఏం జరుగుతుంది? విస్తరణలోనైనా అవకాశం కల్పిస్తారా? ప్రత్యేక కథనంలో చూద్దాం. అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చెలరేగుతున్న ఊహాగానాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని హస్తం పార్టీ ఎమ్మెల్యేలో ఆశలు చిగురించాయి. అమాత్య పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉగాది పండుగ తర్వాత విస్తరణ ఖాయమన్న హడావుడి తారాస్థాయికి చేరుకుంది. మంత్రి పదవి రేసులో నిలిచిన ముగ్గురు నేతలు చివరి ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. మంత్రిగానే జిల్లాకు తిరిగొస్తామంటూ సంకేతాలు ఇవ్వడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే పండగ తర్వాత చేపట్టాల్సిన విస్తరణ చివరి నిమిషాల్లో వాయిదా పడడం ఉసూరుమనిపించింది. మరికొద్ది గంటల్లో విస్తరణ జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో హైకమాండ్ జోక్యంతో వాయిదా పడడంతో జిల్లా నేతలు హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ పెద్దలతో సత్సంబంధాలున్న నేతలను కలిసి తమ అభ్యర్థనలను పరిశీలించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన సమావేశాల నుంచి అందిన సంకేతాల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి ఖాయం చేసినట్లు సమాచారం. దీంతో ఇటు నిజామాబాద్ జిల్లా, అటు కామారెడ్డి జిల్లా రెండు జిల్లాల్లో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎప్పుడు అధికారంలో ఉన్నా జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇతర పదవుల్లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం లభించేది. 1980లో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అర్గుల్ రాజారాం, సంతోష్ రెడ్డిలు మంత్రులుగా పనిచేశారు. జిల్లాపై వీరికి ఉన్న పట్టు సాధారణమైంది కాదు. వీరి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీలు సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేశారు. నిజామాబాద్ నేత డి. శ్రీనివాస్ 2 పర్యాయాలు 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగా మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఓడిపోయినప్పటికీ కామారెడ్డి స్థానం త్యాగం చేసినందుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలోనే జిల్లాకు మంత్రి పదవి ఖాయమని భావించినా అందలేదు. మరోవైపు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదట్నుంచి మంత్రి పదవి వస్తుందని అంచనా ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకార సమయంలో సుదర్శన్ రెడ్డి పేరు వినిపించినా చివరి క్షణంలో జాబితాలో పేరు లేకపోయింది. ఆ తరువాత విస్తరణ జరుగుతుందని, ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి పదవి వస్తుందని అనుకున్నా వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రభుత్వ సలహాదారు, 4 వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు మినహాయిస్తే జిల్లాకు పెద్ద ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణపైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వారితో పాటు పార్టీ సీనియర్లు ఒకరిద్దరికి కేబినెట్లో అవకాశం కల్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బోధన్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పోటీలో ముందుండగా మిగిలిన 3 కొత్త ఎమ్మెల్యేలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రోజైనా సరే విస్తరణ ఖాయంగా ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతుండడం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది.
పార్టీలో చివరి క్షణంలో ఏమైనా జరగచ్చు అనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో అమాత్యుల పేర్లను అధిష్టానం ప్రకటించే వరకు ఆశావహులకు టెన్షన్ తప్పేలా లేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి తనకే మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్న సుదర్శన్ రెడ్డి హంగు ఆర్పాటాలు ప్రదర్శిస్తున్నారు. మంత్రి స్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. నెలలు గడుస్తున్నా విస్తరణ జరగకపోవడంతో తొలి రోజుల్లో హడావుడి చేసిన ఆయన ఇప్పుడు వెనక్కు తగ్గారు. సీనియారిటీ కోటాలో పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉన్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం సుదర్శన్ రెడ్డికి కొంత మైనస్గా మారింది. జహీరాబాద్లో కాంగ్రెస్ గెలవడం వల్ల కామారెడ్డి జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలకు సానుకూలంగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి పలు పదవులను ఆశించిన వారికి ఎంపీ ఎన్నికలే వారి పాలిట గుదిబండగా మారాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ కోసం చేస్తున్న కసరత్తుల్లో రకరకాల విశ్లేషణలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే పదవులకు గీటు రాయి అన్న ప్రచారంతో మంత్రి పదవితో పాటు ఇతర కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గడానికి పార్టీ నేతల వైఫల్యమేనని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఎంపీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లను దక్కించుకోకపోవడం, గెలుస్తామనుకున్న సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం పైన అగ్ర నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి నల్గొండ నుంచి ప్రాతినిధ్యం దక్కితే బోధన్ ఎమ్మెల్యేకు అవకాశం కష్టమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి జుక్కల్ ఎమ్మెల్యేల పేర్లు తెరమీదికి రావచ్చునని పేర్కొంటున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవి వరించినా అంతగా సంతృప్తి చెందని షబ్బీర్ అలీ సైతం మైనార్టీ కోటాలో తనకే ఛాన్స్ ఇవ్వాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తనకు ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డితో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అయిన షబ్బీర్ అలీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఏదో ఒక నామమాత్రంగా హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైన షబ్బీర్ అలీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఏదో నామమాత్రంగా హాజరవుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంజాన్ పండుగ రోజున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లాలని భావించిన షబ్బీర్ అలీ హైదరాబాద్లో ఉండకుండా తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డికి వెళ్లి అక్కడే రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో షబ్బీర్ అలీ ఎంత గుర్రుగా ఉన్నారో అర్థమవుతుంది. తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో అమాత్య పదవి ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. వక్స్ చట్టం